ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందని, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ వైభోగం ఉంటుందని నిరూపించాడు పత్రిజీ. మరి ఈ గురు పౌర్ణమి ఘడియల్లో మన గురువు గారైనటువంటి పత్రిజీ గారి గురువు గారు అయినటువంటి సదానంద యోగీశ్వరుడికి ప్రణామాలు అర్పిస్తూ చివరి 4 నిమిషాలు 67 కోట్ల మంది స్నానమాచరిస్తే ప్రయాగరాజులో ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా దగ్గర ఉండి చూసి పంపించినటువంటి మహాయోగి పుంగవుడు కాలభైరవుడు. ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కువగా కాలభైరవుని యొక్క ఎనర్జీతోటే సత్కర్మలన్నీ జరుగుతున్నాయి. మరి ఆ మహానుభావుని యొక్క ఎనర్జీతో మనందరం ధ్యానం చేస్తున్నాం. ఈ క్షణం నుంచి మనందరం మరింత ఆరోగ్యంగా మరింత ఆనందంగా జీవించుగాక తదాస్తు అంటున్నాడు కాలభైరవుడు. ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. వారణస్యాం భైరవం దేవం సంసార భైనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతే. శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. హర హర మహాదేవ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. భానుకోటి వాస్వరం భవాబ్ది తారకంబరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం. కాలభైరవం భజే కాలభైరవం భజే. మహాదేవ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. శూలకంఠ పాశదండ పాణిమాధికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభం విచిత్ర తాండవ ప్రియం. కాలభైరవం భజే హర హర మహాదేవ. ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ముక్తి ముక్తిదాయకం ప్రశస్తకారు విగ్రహం భక్తవత్సరం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణం మనోజ్ఞయేమ కింకిణీల సత్తిదేవం. కాలభైరవం భజే కాలభైరవం భజే. ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుస్వర్మదాయకం యుతం స్వర్ణవర్ణ కేశ పాశ శోభితాంగ మండలం. కాలభైరవం భజే కాలభైరవం భజే హర 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 మహాదేవ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ.
పాదుకా ప్రభా విరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్భనాశనం గరాళ ధ్వంసమోక్షణం కాల భైరవం భజే కాల భైరవం భజే కాల భైరవం భజే. ఓం నమో మహాదేవాయ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. సవిన్న పద్మజాండ కోశ సంవిధం దృష్టివాదనష్టభావజాలముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం గబాలమాలిగాధరం నాసికాపురాదినాథ కాల భైరవం భజే కాల భైరవం భజే కాల భైరవం భజే. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విధం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతి నాసికాపురాదినాథ కాల భైరవం భజే కాల భైరవం భజే. కాల భైరవం భజే. మహాదేవ. ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. కాలభైరవాష్టకం భగంతియో మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభగన్య కోపదాపనాశనం తే ప్రయాంగి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. 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 ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. శ్రీరాముడైన శ్రీకృష్ణుడైన గోవిందుడైన గోపాలుడైన మనందరి పట్ల వారికి ఉండేది కరుణ మాత్రమే. ఒకరిని ఒకలా ఎనర్జీ అందించడైన. మరి ఆ శ్రీరామ చరిత్రాన్ని వింటూ ధ్యానం చేస్తే ఇక అంతకంట జన్మ ధన్యమేముంది అన్నాడు ఒకానొక టైంలో పత్రి మహారాజ్. ఒక స్టేజీ మీద యేసు ఎనర్జీ అంటాడు, ఒక స్టేజీ మీద అల్లా ఎనర్జీ అంటాడు, ఒక స్టేజీ మీద గోవిందుడు ఎనర్జీ అంటాడు. అంటే అర్థం ఆ షిరిడి సాయి చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ హై, ఉన్నది ఒక్కడే. ఆఖరి ఒక్క నిమిషం ఆ ఎనర్జీని మనం స్వీకరిద్దాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా. పంచవటి సీమలో తన కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరి రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా.
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, మృగు చేసెను సుగ్రీవుని రామవచన మహిమ, ప్రతి ఉపకృతి చేసెను నకుల, హనుమంతుడు లంక చేరి వెదకే నలుదిశలా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. పాహియని సోకవనిలో సోకించి సీత, పాహియని సోకవనిలో సోకించి సీత, దరికి చేరి ముద్రిక తెలిపే విభుని వార్త, ఆదరణి శిరామణి అందుకొని పావని, ఆదరణి శిరామణి అందుకొని పావని, లంక చేరి రాముని కడగేగిను రివరివోమని, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా. దశరథ సూర్యుడు లంకను జీరి దశకంఠ తలలు కోసి, దశరథ సూర్యుడు లంకను జీరి దశకంఠ తలలు కోసి, ఆతని తమ్మని రాజును చేసి సీతను తెమ్మని పలికే, చేరవచ్చు ఇల్లాలిని చూచి శీల పరీక్ష కోరి రఘుపతి, అయ్యో నిజపైనే అనుమానమా, ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక, ఈ పరీక్ష పతియానతి తల దాల్చి అగ్ని దూకి సీత, పతియానతి తల దాల్చి అగ్ని దూకి సీత, కుసుమాంగుడు చల్లపడి శాంతించి మాత, కుసుమాంగుడు చల్లపడి శాంతించి మాత, సురుల పొగడావనిత భువికేగెను రఘునేత, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా, వినుడోయమ్మా, వినుడోయమ్మా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి 20 సెకండ్లు మాత్రమే శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 20 seconds.
ఆఖరి 10 సెకండ్లు. లాస్ట్ 5 seconds. ఫైవ్ 4 3 2 1 0. మాస్టర్స్ రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ధ్యానామృతాన్ని ఇస్తున్నటువంటి ఆ ప్రకృతి మాతకి మనం గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇంకా గోవింద 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 వాసుదేవ. సౌండ్ తగ్గింది ఏంటి? వాసుదేవ నారాయణ జై శ్రీరామ్ గోవింద గోవింద. సార్ ఎక్కడ ధ్యానం కార్యక్రమానికి వెళ్ళినా క్లాస్ చెప్తారు, ధ్యానం చేయిస్తారు, మధ్యలో ఈ గోవింద ఏంటండి? ఈ గోవిందుడే ఆనందదారియ్ గారిని నాకు లింక్ చేసింది. గోవింద నామే ఆయన నా దగ్గరికి తీసుకొచ్చింది, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. ఈరోజు ఎక్కువ గోవిందుని కూడా మనం కనెక్ట్ చేసుకుందాం. అలాగే ఆనందదాలియా గారికి తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానంలో నిలబడి వాళ్ళ ఫ్యామిలీని హక్కున చేర్చుకున్నటువంటి వారి అన్నయ్య గారు, వారి వదిన గారు వచ్చారట. వారికి సదా పిఎస్ఎస్ మూమెంట్ తరపున ప్రణామాలు తెలియజేస్తూ, ఎలా ఉన్నారు? చప్పట్లు కాదండి రఘురామ్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నేను ఇన్నిసార్లు అడుగుతున్నానంటే ఏదో కారణం ఉంది. ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడరో వాళ్ళు ఏమి నష్టపోతారో తర్వాత చెప్తాను. ఎలా ఉన్నారు? సౌండ్ కొంచెం పెరిగింది, అది కట్టేనా?
ఒక పక్కన మమాత్మ పర సర్వభూతాత్మ అంటున్నాం, రెండో ప్రక్కేమో ఈ కాషాయం గడికి గడ్డం గడికి స్పెషల్గా ఫ్యాన్ ఒకటి అవసరమే లేదు. గోవింద వాసుదేవ. ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారు? ఇంకా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు చెప్పట్లేదు, ఇంటి దగ్గర గొడవ అయినట్టు ఉంది వాళ్ళకి, ఇంకా పళ్ళు నూరుతున్నారు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎవరు ఎప్పుడు ఎక్కడ పలకరించినా మన నోట్లోంచి రావాల్సినటువంటి ఒకే ఒక్క మాట, అన్నయ్య ఎలా ఉన్నావు అంటే ఏం చెప్పాలి? నేను చాలా బాగున్నాను. చెప్పండి. అమ్మా ఎలా ఉన్నారా తల్లి? కానీ యాక్చువల్గా ఎండలో తిరిగి 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 ఏదో పని మీద అలసిపోయి సొలసిపోయి కొంచెం చికాగ్గా తలనొప్పితో భారంగా ఇంటికొచ్చాం. వాస్తవం మాట్లాడాలి అంటే ఎలా ఉన్నావు అంటే అప్పుడు ఏం చెప్తారు? చాలా చికాగ్గా, కొద్ది తలనొప్పితో ఎండలో తిరిగి వచ్చాను, విసుగ్గా ఉంది అని చెప్తాం కదా. అది వాస్తవం. కానీ సత్యం ఒకటి ఉంది వాక్క్షేత్రంలో. నువ్వు ఎలా ఉన్నా నీ నోట్లోంచి రావాల్సినటువంటి ఒకే ఒక్క పదం, నేను చాలా బాగున్నాను. ఎందుకు మాట్లాడాలి? ఉన్న పరిస్థితి ఒకటి, కానీ మాట్లాడమనేది నేను చాలా బాగున్నానని. ఎందుకు మాట్లాడాలి అంటే, మన పూర్వం మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, పెద్దలు మనం ఏదైనా అపస్వరాలు మాట్లాడితే, అంటే మాటలాడకూడని మాటలు మాట్లాడితే వాళ్ళు ఒక మాట అనేవారు, రేయ్ పైన దేవతలు తిరుగుతున్నారు, జాగ్రత్తగా మాట్లాడు అనేవారా? మాట్లాడలేదు వీళ్ళు. గోవిందా ఇది ఒక్కటే అంటారన్నమాట. అలా అనేవారా కాదా? ఆ పైన తిరిగే దేవతల పేరేమిటి? తథాస్తు దేవతలు. తథాస్తు దేవతల పని ఏమిటి అంటే, మన వాక్క్షేత్రంతో వాళ్ళ శ్రవణ క్షేత్రం లింక్ అయి ఉంటుందట. మనం ఏ శబ్దం బయటకు వచ్చినా వాళ్ళు తథాస్తు అంటారు. ఇప్పుడు ఎవరినో పలకరించాను, అమ్మా ఎలా ఉన్నావురా తల్లి అన్నాను. నేను చాలా బాగున్నాను గురువు గారు అంది ఆ తల్లి. వాళ్ళేమన్నారు? అనాలి గట్టిగా అందరూ, తథాస్తు అన్నారు. ఇప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుంది చెప్పాలి గట్టిగా. చాలా బాగుంటుందా? చాలా చాలా బాగుంటుందా? మరి ఈ విషయం మనకి తెలిసి ఈ మానవాళి ఒక చిన్న తప్పు చేస్తోంది. పత్రి మహారాజ్, అయ్యా మీ ప్రయాణం ఏ మాటతో మొదలు పెట్టారు అని అడిగాను నేను. ఎందుకంటే 23 సంవత్సరాలు ఆ గురువు కూడా, ఆ గురువు కారులో, ఆ గురువు భోజనం పెడితే తిని, ఆ గురువు గారు ఫ్లూట్ వాయిస్తుంటే కీబోర్డ్ వాయించి 23 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి అదృష్టశాలిని ఈ జన్మలో నేను. ఆయన అడిగాను, అయ్యా మీరు ధ్యాన ప్రచారం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి ఆలోచన ఏమిటి అని అడిగితే, ఆయన ఒక్క మాటతో ఈ ప్రయాణం మొదలుపెట్టాడు. ఏ మాట అంటే, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాత. ఈ మాట ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ధ్యానం కాదు. ఎందుకని? మనిషిని ఎక్కడ కంట్రోల్ చేయాలంటే ఈ ఒక్క వాక్క్షేత్రం కంట్రోల్ అయితే మిగతా అన్ని కంట్రోల్ అవుతాయి. కానీ మనకి అన్ని కంట్రోల్ అవుతున్నాయి, ఇది ఓపెన్ అయిందా దీని దుంప దెగ, ఇంకా మన విశ్వరూపాలు చూపిస్తున్నాం ప్రపంచానికి. అందుకని ఆ ఆయుధాన్ని పట్టుకున్నాడు పత్రిజీ. కానీ అది పత్రిజీ స్వయంగా పట్టుకున్నది కాదు, గతం నుంచి ఉంది. మన పెద్దలు అనేవారు, నోరు బాగుంటే ఇది ఒక్కటి బాగుంటే అంత బాగుంటుందండి. కానీ ఇది బాగోవాలంటే మనకి ఎరుక కావాలి. అందరూ చెప్తున్నాం బాగోవాలి బాగోవాలి, వాక్క్షేత్రం బాగుండాలని. ఎందుకు స్లిప్ అవుతున్నామంటే, ఈ వాక్క్షేత్రం బాగుండాలంటే దీనికి లింక్ అయి ఉన్నటువంటిది ఒకే ఒక క్రియ, అదే శ్వాస మీద ధ్యాస, ధ్యానము. అది పెర్ఫెక్ట్గా చేస్తే వాక్క్షేత్రం పెర్ఫెక్ట్ అవుతుంది. ధ్యానం పెర్ఫెక్ట్గా లేకపోతే గంటలు గంటలు కూర్చున్నాం, ఏమి లాభం లేదు. ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు ఉన్నాం అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ ఆలోచన రహిత స్థితి మన యొక్క వాక్క్షేత్రాన్ని, భావనా క్షేత్రాన్ని, చేష్టా క్షేత్రాన్ని కూడా అది నియంత్రించగలదు.
కానీ దౌర్భాగ్యం ఎలా ఉంది? ఎవరినైనా పలకరిస్తే ఈ విషయాలు తెలీదు. ఎవరికి మనకు తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. కానీ అమ్మా ఎలా ఉన్నావురా అంటే, గురుగారు మోకాళ్ళు నొప్పులండి, అస్సలు బాగుంటలేదండి, నడువు నొప్పండి, ఆ నొప్పండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కొద్దాం, తదాసు దేవతల దగ్గరికి వద్దాం. అమ్మా ఎలా ఉన్నావు? మోకాళ్ళు నొప్పండి అన్నాం. వాళ్ళు ఏమన్నారు? అనండి పర్లేదు, తదాస్తు అన్నారు. ఈ మోకాలు నొప్పి, నడువు నొప్పి, గుండె నొప్పి ఏదో రోజున బకెట్ టిష్ అని తన్నేస్తాం. అవునా? ఒక్క వాక్క్షేత్రాన్ని గనక మనం సరి చేసుకుంటే మన జీవితం ఎలా ఉంటుందనేది నేను సాక్షిగా ఉన్నాను. ఒక 40 సంవత్సరాల క్రితం మనందరం భారతీయులం, మనందరం ఈ విశ్వ ప్రణాళికలో భూమి నుండి దిగి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్లం, యావత్తు జగత్తంతా. ఇది అసలు సత్యం. ఒక 40 సంవత్సరాల క్రితం ఒక్క పూటే భోజనం. నేను ఎప్పుడు సిగ్గుపడలేదు చెప్పుకోవడానికి. నేనేమి బంగారు చెంచాతో పుట్టలేదు. నాన్నగారు వ్యసనాలతో బానిస అయితే 7గురు సంతానం వెళ్ళి తలకో పని చేస్తే 10 రూపాయలు వచ్చేది. మధ్యాహ్నం 3ంటికి సరుకులు తెచ్చి అమ్మకిస్తే వంట చేసి 4 గంటలకి భోజనం పెట్టేది. అందుకని నేను అన్నం కంచం దగ్గర కూర్చున్నప్పుడు మా అమ్మను గుర్తు తెచ్చుకుంటాను. అమ్మ, ఒకప్పుడు నాకు భోజనం లేదు, కానీ ఇప్పుడు ఈ అమ్మ నాకు పంచభక్ష పరవాణాలు పెడుతుంది నీ రూపంలో. ఎంత అనుగ్రహాన్ని ఇచ్చావమ్మా అని చెప్పి ఆ భోజనం పెట్టే ప్రతి ఒక్కరిలో నా తల్లిని చూసుకుంటాను నేను. అలా పెరిగాను నేను. 4 గంటలకు భోజనం చేస్తే మళ్ళీ మర్నాడు మధ్యాహ్నం 4 గంటలకి భోజనం. ఎందుకని? నేను సైకిల్ షాప్లో పనిచేసేవాడిని. ఒక 2 రూపాయలు ఇచ్చేవాడు ఆయన 40 సైకిళ్ళు తుడిస్తే. స్కూల్కి వెళ్ళడానికి కూడా సినిమా లేదు, కానీ సంగీతం అంటే చాలా ఇష్టం. నేర్చుకుందామంటే గురువుకి డబ్బులు ఇవ్వడానికి లేదు. ఆ టైంలో ఒక గురువు నాకు ఈ భిక్ష పెట్టాడు, సంగీత భిక్ష, ఉచితంగా. ఈ రోజున మీకు వినిపించే అదృష్టం. అటువంటి నేను ఈ ఒక్క మాట ఒక పంతులు గారి ద్వారా, ఒక పూజారి ద్వారా విన్నాను. ప్రసాద్ గారు, మీరు ఎవరు పలకరించినా, మిమ్మల్ని ఏమడిగినా నాకు లేదు, నాకు రాదు, నాకు కాదు, ఈ దరిద్రపు మాటలు మాట్లాడకుండా పాజిటివ్స్గా నేను చాలా బాగున్నాను అని చెప్పండి. మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి అన్నాడు. ఆ రోజు నుంచి అదే పందాలో ఉన్నాను. మీరు 2019 చూసుంటారు. 22 నుంచి 89 రోజులు కరోనా టైంలో ఒకప్పుడు భోజనం లేనటువంటి నేను 89 రోజుల్లో 60,000 మందికి భోజనం పెట్టాను నేను. ప్రతిరోజు టీవీ ఛానల్స్లో చూపించారు. ఆ భోజనం పెట్టినటువంటి సేవ ఫలితం ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి థియోలాజికల్ యూనివర్సిటీ వచ్చి 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి నాకు డాక్టరేట్ ఇచ్చింది. ఆ డాక్టరేట్తో గౌరవించి ప్రపంచానికి మరొక మణిపూసగా నన్ను తీర్చిదిద్దింది, కేవలం సేవ వల్ల. అంచేత నోటిలోంచి వచ్చేటటువంటి మాట మీద మనకి ఎరుక ఉంటే మన జీవితం 99% పెర్ఫెక్ట్ అయిపోతుంది. ఆ 1% కర్మ సిద్ధాంతం. ఎన్ని చేసినా కర్మని అనుభవించాలి గనుక ఆ కర్మ ప్రక్షాళన కోసం కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం భగవద్గీత చెప్పింది. సజ్జన సాంగత్యం. కట్టా కళాధర్ రెడ్డి గారు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారో శ్రద్ధగా వినాలి. అన్నీ ఆచరించాలని రూల్ ఏం లేదు, నీకు సాధ్యమైనటువంటివి ఆచరించాలి. కానీ ఎన్ని ఆచరించినా వాక్క్షేత్రం పెర్ఫెక్ట్గా లేకపోతే వచ్చిన ఎనర్జీ అంతా ఆ వాక్క్షేత్రం ద్వారా బయటకు పోతుందని ఆ పూజారి గారు ఆ రోజునే చెప్పాడు నాకు. ఈ రోజున ఇంతమంది మహానుభావులు, ఇంతమంది దేవుళ్ళ ముందు కూర్చుని పాటలు పాడుతున్నానంటే నాకు ఆ ప్రకృతి మాత ఇచ్చినటువంటి వరం, మీలాంటి మహానుభావుల యొక్క ఆశీర్వచనమే అని చెప్పగలను. ఒక చక్కని పాట మళ్ళీ పాడమని అడుగుతున్నారు. ఈ పాట అందరం పాడుకుందాం. పాడతారండి నాతోటి? మాట్లాడాలి. గోవిందా, ఇది మాత్రం పెర్ఫెక్ట్. అందరూ నాతో పాటు చక్కగా ఈ పాట పాడదాం. మళ్ళీ స్లిప్ రాసి పంపించారు, ఒకసారి పాడండి అని. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి.
లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. సూర్యనారాయణ నారాయణ హరి హరి. సత్యనారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. జై జై నారాయణ నారాయణ హరి హరి. జై జై నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. 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 आदि नारायण नारायण हरि हरि. आदि नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. श्रीमन्नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. అందరూ చప్పట్లు కొడుతూ हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. श्रीमन्नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. ఇప్పుడు ఎవరైనా ఈ భజన జరిగినంతసేపు మాకు వేరే ఆలోచనలు లేవండి, ఈ భజనలోనే ఉన్నాము, మైండ్ ఎక్కడికి వెళ్ళలేదు అన్నవాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి మీరు. ధ్యానం వేస్ట్, భజన వేస్ట్, సంకీర్తనలు వేస్ట్,
యజ్ఞాలు వేస్ట్, యాగాలు వేస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరు నచ్చిన పందాలో. ధ్యానం అంటే ఆలోచనారహిత స్థితికి తీసుకువెళ్ళేది కదా. మరి ఇప్పుడు చేసిన ఈ 5-10 నిమిషాలు భజనలో ఎవ్వరికీ ఏ ఆలోచన లేదు. ఒక్క భజన తప్ప అని చెప్పి అందరూ గట్టిగా చప్పట్లతో చేతులు ఎత్తాం మనందరం కదా. అంటే ఇప్పుడు ఇది ధ్యానమేనా? ఇప్పుడు భజన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ భజన వేస్ట్, మా దగ్గరికి వచ్చేయండి అంటే అర్థం ఏంటి? ఇది వ్యాపారమా? అంటే నీకు అందులో ఉన్నటువంటి సత్యం తెలియదు. ఒక ఆయన అంటాడు సంగీతమే వేస్ట్. అంటే చతుర్వేదాల్లో రెండో వేదం సామవేదం. అసలు ఆ వేదమే వేస్ట్ అంటే పత్రిజీ మహారాజ్ తుది శ్వాస వరకు ఆయన వేణునాదాన్ని పక్కనే పెట్టుకుని ఆయన శ్వాసను విడిచిపెట్టారు. అంటే గురువు గారికే తెలీదా సంగీతం ధ్యానానికి 99% సహకరిస్తుంది అనేది అక్షర సత్యం. ఇది వేదాల్లో సామవేదంలో చక్కగా చెప్పబడింది. కానీ సంగీతములోనే ధ్యానం అనుకోకూడదు. ఇది ఒక ప్రణాళికలో ఒక భాగంగా తీసుకోవాలంటే మళ్ళీ సంగీతం లేకపోతే నాకు ధ్యానం లేదు అన్నావంటే నువ్వు దీనికి మళ్ళీ లింక్ అయి ఉన్నావు అన్నమాట. భజన లేకపోతే ధ్యానం లేదు, మళ్ళీ దీనికి లింక్ అయి ఉన్నావు అన్నమాట. నేను 23 సంవత్సరాల నుంచి శ్వాసను గమనిస్తున్నాను, కానీ 45 సంవత్సరాలుగా భగవన్నామ స్మరణ చేస్తున్నానంటే పత్రి మహారాజు అన్నాడు, అరే నువ్వు ఇప్పుడు కాదురా 45 సంవత్సరాల నుంచి ధ్యానంలోనే ఉన్నావురా పిప్పళ్ళా అన్నాడు ఆయన. ఆయనకి తెలీదా? కానీ మనం ఇది వేస్ట్, అది వేస్ట్, అది వేస్ట్ అవసరంలా. ఎవరికి ఎందులో ఏది లభిస్తుందో అది వాళ్ళ వాళ్ళ జిజ్ఞాస. కానీ అన్నిటికంటే అతి తేలికైంది, అతి తొందరగా థాట్లెస్ స్టేజ్కి తీసుకెళ్లేది శ్వాస మీద ధ్యాస ధ్యానం. దాని తర్వాతే ఏదైనా. అలా అని మిగతా ఏమీ లేవు, మిగతా వేస్ట్ అనుకోవడం కూడా లేదని పత్రిజీ గారు స్వయంగా నాకు చెప్పగా నేను ఆచరిస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మీరు ఎంత శ్రద్ధగానో శ్రీమన్నారాయణ అంటే నేను ఎక్కడ శృతి తప్పేస్తాను, ఆయన అన్నట్టు ఎక్కడన్నో అని చెప్పి ఒక ఆవిడైతే శ్రీమన్నారాయణ నారాయణ అంటుంది ఒక ఆవిడ అక్కడి నుంచి. ఎంత శ్రద్ధో ఆ తల్లికి ఒకసారి మనం గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇందాక రాగానే ఒక మేడం, నేను ఎర్లీగా వచ్చాను, 10 గంటలుగా వచ్చేసాను. అమ్మ మీ గురించి మైక్లో చెప్తున్నానని మీరేం అనుకోవద్దు సార్, నాకు షుగర్ తగ్గట్లేదు, 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను అన్న. తగ్గాలి, ఎందుకంటే గురువుగారు చెప్పారు ధ్యానం సర్వరోగ హరిణి అని. భవరోగాలు తగ్గుతాయి, ముందు భవరోగాలు తగ్గితేనే కానీ శారీరక రోగాలు తగ్గవు. ఈ కిటుకు మనకు తెలియదు. భవరోగాలు తగ్గకుండా శారీరక రోగాలు తగ్గవు. భవరోగం అంటే ఏంటి? వాళ్ళట్ట వీళ్ళిట్ట నేనిట్ట ఏమీ అవసరం లేదు. నన్ను నేను సెల్ఫ్ చెకప్ చేసుకుంటూ నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా యాక్సెప్ట్ చేయాలి. నేను ఎవరినన్నా ఏమన్నా అన్నా వాళ్ళ దగ్గర నుంచి నేను క్షమాపణ అడగాలి వాళ్ళని అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినప్పుడు మనకి ఈ భవరోగం పోతే ఈ శారీరక రోగాలన్నీ తగ్గుతాయి. పత్రి మహారాజ్ చెప్పినటువంటి సత్యం ఇదే. అలా అని ప్రశ్నించకుండా ఉండకూడదు. ఇప్పుడు ఒక కుర్రవాడు అక్కడ దీపం వెలుగుతోంది, చిన్న మంట ఉంది, అగ్ని ఉంది. మనం మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పి ఆ బుడ్డాడు ఆ నిప్పును ముట్టుకుంటాకి వెళ్తున్నాడు అనుకోండి, మనం అప్పుడు కూడా ధ్యానం అన్నాం అనుకోండి, ఆ బుడ్డాడికి ఏమవుద్ది చెప్పాలి గట్టిగా. ఆ బుడ్డాడికి వెళ్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడతారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది సొసైటీ మీద పడుతుంది. అందుకని అక్కడ ఏం చేయాలి? వాడిని ఆగు, అది ముట్టుకోక కాలుతుందని చెప్పాలి. వాడు వినలేదు, వెళ్ళి పిర్ర మీద తల్లి స్థానంలో ఒక్కడేసి తీసుకురావాలి. అంతేగాని మళ్ళీ అక్కడ అబ్బాబే మనం ప్రశ్నించకూడదు, మనం అది చేయకూడదు, ఏం లేదు. అది ధర్మం. అది అలా అని జీవితం దానికోసమే అంకితం కాదు. పర్సనల్గా కూడా మనం ఎంత ఎదుగుతున్నాము అనేదాన్ని కూడా సెల్ఫ్ చెకప్ చేసుకోవాలని చెప్పాడు ఆ మహానుభావుడు. పత్రిజీ గారు నన్ను కొట్టినటువంటి లెంపకాయలు ఇంకెవరిని కొట్టుండరు సొసైటీలో.
ఎందుకంటే నాకు మిమ్మల్ని కొట్టాడు ఆయన, నాకు కొద్దిగా నోటి దురద ఎక్కువ అని అనేవారు పూర్వం. చిన్న చిన్న మాటలు మాట్లాడితే వచ్చి పెళ్ళు మళ్ళీ లెంపకాయ కొట్టేవాడు ఆయన. ఓహో! ఈవేళ నాకు లెంపకాయ కొట్టాడంటే నేనేదో తప్పిదం చేశాను సరి చేసుకునేవాడిని. లేదా ఏ రోజున ఎక్కడికో బయటికి పోయి సినిమా ఆర్కెస్ట్రాలో అంటావా మామ, అంటావా మామ అక్కడ ఉండేవాడిని నేను. ఇక్కడ నుండి నారాయణ అనే అదృష్టం పోయేది నాకు. సహనమే ప్రగతి, అటువంటి గొప్ప సహనాన్ని ఇచ్చినటువంటి పత్రి మహారాజ్కి మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వాక్క్షేత్రాన్ని ఎవరు తన అధీనంలో పెట్టుకుంటారో 99% విజయం వారి వైపు ఉంటుంది. ఇంకేమి అవసరం, దేనికోసం పరుగులు పెట్టవసరం. ఒక్క వాక్క్షేత్రాన్ని కనుక మనం కంట్రోల్లో చేసుకోగలిగితే. ఇక రెండవది భావనా క్షేత్రం. ఆలోచనలలో కూడా నెగిటివ్ వద్దు. అన్నీ చెప్తాం స్టేజ్ మీద, యాక్సెప్ట్ చేయాలి. కిందకు వచ్చిన తర్వాత ఎవరైనా ఏదన్నా ఒక మనకు నచ్చని మాటలు మాట్లాడితే వెంటనే మన విశ్వరూపాన్ని చూపిస్తాం. అన్నీ సరి చేశాడు పత్రిజీ, అన్నీ సరి చేశాడు. మరి కొన్ని అనుభవాలు మేము ముందుంచే ముందు మన మధ్యలో, ఎందుకంటే ఈ ఏరియాకి వచ్చి నేను బహుశా 15 ఏళ్ళు అవుతుందేమో సార్, 10 ఏళ్ళు అవుతుందా? 2010లో ఆయన ఎంత గట్టిగుడు అంటే ప్రోగ్రామ్ రమ్మన్నాడు ఆయన, కిషన్ రెడ్డి గారు. ప్రోగ్రామ్కి వచ్చి నేను ఏమనుకుంటాం, ఏ గుడిలోనో ఏ గోపురంలోనో లేదా ఏ కళ్యాణ మండపంలోనో ఏ పార్కులోనో అనుకున్నాం. నడండి అన్నాడు ఆయన. ఎక్కడికి అన్నాం, నడండి అంతే అన్నాడు ఆయన. తీరా వెళ్ళిన తర్వాత ఆ డోర్లో చూస్తే సెంటర్ జైలు అని ఉంది. ఏంటి ఇక్కడ తీసుకొచ్చాడు ఈయన అనుకున్నాం. టింగుమని ద్వారాలు ఓపెన్ చేశారు, మమ్మల్ని అందరినీ చెక్ చేసి జేబులు గీబులు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నాన్న లోపలికి అన్నాడు ఆయన. తీరా అక్కడికి వెళ్తే కరుడు కట్టినటువంటి ఖైదీలకి దగ్గర 250 మంది 300 మంది ఉంటారేమో, వాళ్ళకి ఆ డిఎస్పీ గారు ఎస్పీ గారు అందరినీ స్టేజ్ మీద మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళందరూ ఒక చిన్న పిల్లల్లా కూర్చొని 3 గంటల సేపు ధ్యాన ప్రచారం చేసినటువంటి ఆ ఘనత నాకు కిషన్ రెడ్డి గారు అందించారు. ఆ ఫోటోలు ఇప్పటికీ ఉంటాయి నాకు. మరి అటువంటి మరొక మహానుభావులు ఉపేందర్ గారు. ఆయన్ని వచ్చి వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన అమృతాన్ని మా అందరికీ అందించవలసిందిగా వారిని ఒకసారి మనం చప్పట్లతో ఆహ్వానిద్దాం. గోవింద, ఈవేళ ఇది వదలొద్దు మనం. గోవింద. ఈ వేదికని అలంకరించిన ధ్యానరత్నం పిపిల్ల ప్రసాద్ గారికి, వాళ్ళ పత్ని గారికి, అట్లనే మనము ఒక 1 మంత్ బ్యాక్ ఈ మన క్లబ్లోనే స్పీచ్ అంటే జ్ఞాన సందేశాలు విన్న మన హిమాలయ యోగి అయిన కళా శశిధర్ రెడ్డి గారికి, అట్లే వరంగల్ పిఎస్ఎస్ఎం సెక్రటరీ అయిన పట్టు విడవని విక్రమార్కుడు ధ్యానంలో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్న కిషన్ రెడ్డి గారికి, ఇది ఆనందదాలి అంటే అందరికీ తెలుసు, ఈ హన్మకొండ పిఎంఎస్ఎస్ ప్రెసిడెంట్గా ఇక్కడ మనకు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నేను ఎంతమంది తెలుసో తెలియదు, నేను వృత్తిరీత్యా డాక్టర్ని. ఈ వృత్తి ఒక 10 years నుంచి ఓన్లీ ఎంత చేయాలో అంతవరకు చేసుకుంటూ ఈ ఆధ్యాత్మికంగా నా యొక్క ఆత్మను ఎదుగుదల కోసము ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ ప్రాక్టీస్ వదిలిపెట్టి ఈ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్లో ఈ 10 yearsలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏంటి అని అంటే, సైంటిఫిక్గా మన బాడీలో ధ్యానం చేస్తుంటే ఏమేమి చేంజెస్ వస్తాయి అనేది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ 10 yearsలో. మనకు పుట్టినప్పుడు శ్వాస వస్తేనే మనము బతికున్నట్టు, పోయేటప్పుడు శ్వాస పోతే శ్వాస పోయినట్టే. మధ్యన బతికినప్పుడు చనిపోయినప్పుడు మధ్యన ఉన్నది శ్వాస. ఈ శ్వాసను అబ్జర్వ్ చేయటం వల్ల మనలో ఏమేమి క్రియలు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, దానివల్ల మనకి ఏమేమి చేంజెస్ వస్తాయి అనేది కొద్దిగా బ్రీఫ్గా ఒక 5 minutes నేను చెప్పగలుగుతాను. మన శ్వాసను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ శ్వాసలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన మాలిక్యూల్స్, అంటే మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఒక సిస్టమాటిక్ పద్ధతి ప్రకారంగా
మన శరీరంలో ఉన్న ప్రతి కణంలో ఉన్న మైటోకాండ్రియాలో శక్తి ఉద్భవించడానికి ఏటీపీ మారటానికి ఈ ఎలక్ట్రాన్స్ రూపంలో ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ అవసరం పడతా ఉంటాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనవి ఆడికి పోయేసి ఒక సిస్టమేటిక్గా మన కణాల్లో ఉన్న శక్తి కర్మాగారాన్ని క్లీన్ చేసుకుంటూ శక్తిని ఉద్భవించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ధ్యానం ద్వారా మన కణానికి శక్తి ఉద్భవించుకుంటూ ఆ శక్తి వల్ల మనకు కణాలన్నీ శుద్ధి జరుగుతూ ఉంటాయి. ఆ కణాల శుద్ధి ఎంతవరకు జరుగుతూ ఉంటుందో ఆ ఒక ఆర్గాన్ కూడా శుద్ధి జరుగుతుంది. ఆర్గాన్ అంటే అవయవం. ఈ అవయవం శుద్ధి జరగటం మామూలుగా యోగాల ద్వారా దానికి సర్క్యులేషను, ఇన్నర్వేషను, నర్వ్ సిస్టము, హార్మోనల్ సిస్టమ్ క్లీనింగ్ అయ్యి ఒక ఆర్గానే శుద్ధి జరుగుతుంది యోగాల. ధ్యానంలో మాత్రము ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ పోయి దాంట్లో ఉన్న న్యూక్లియోలల్లా సైటోప్లాజం అన్నిటినీ క్లీన్ చేస్తుంది. అంటే ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంది అంటే మన శరీరానికి ప్రతి కణానికి శక్తిని అందించుకుంటూ ప్రతి కణము శుద్ధి జరుగుతుంది. ప్రతి కణము అంటే మనకి ఆర్గాన్స్లో ఉన్నది కూడా కణాలే. ఆ కణాలు కూడా శుద్ధి జరగటం వల్ల మనకు వ్యవస్థలు మారిపోతాయి. వ్యవస్థలు అంటే సిస్టంలు. మనకు 12 వ్యవస్థలు ఉంటాయి, 12 సిస్టాలు ఉంటాయి. అది నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఈ సిస్టమ్లన్నీ అనుసంధానం అయిపోతాయి ఒకదానికొకటి. ఈ అనుసంధానం లేకుండా ఉండటం వలనే మనకి ఈ యొక్క భవరోగాలు కానీ, ఈ శరీర రోగాలు కానీ, ఈ వాక్క్షేత్రాలు కానీ మనకు ఏది కరెక్ట్గా ఉంటలే. మనకు లోపల కోపం దాగి ఉన్నప్పుడు దానిలో ఉన్న ఎడ్రినల్ కార్టెక్స్ అతివృక్తి గ్రంథి ఎక్కువ పని చేసుకుంటూ మన నర్వస్ సిస్టమ్ని ఇరిటేట్ చేసి మన టంగు స్లిప్ అయి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతాం. అందుకనే అది మన యొక్క నోటి మాట శుద్ధి ఉంటే మనకి అంతా శుద్ధి ఉన్నట్టే. అంటే నోటిలోని మాటే ఆత్మకే ఆత్మ వంటిది. ఆత్మకే ఆత్మ వంటిది. మన ఆత్మ ఎదుగుదల కోసం ధ్యానం చేస్తుంటే దానికి ఇంకా ఆత్మ ఎదుగుదల కావాలంటే నోటిలోని మాట వాక్క్షేత్రం మంచిగా ఉండాలి. ఈ వాక్క్షేత్రం మంచిగా ఉండాలి అంటే 3 సిస్టమ్లు కరెక్ట్గా ఉండాలి అనుసంధానం. ఒకటి ఎండోక్రైన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, మస్కులోస్కెలిటల్ సిస్టమ్. ఈ సిస్టమ్లన్నీ క్లియర్ ఎప్పుడైతే అయ్యారంటే మనలో ఉన్న కణాలన్నీ కరెక్ట్గా కెటబాలిజం కరెక్ట్ జరిగినప్పుడే అవుతుంది. అది ఎప్పుడు కరెక్ట్గా జరుగుతుంది అంటే ధ్యానం ద్వారానే, మందుల ద్వారా కాదు. మనం మందులు వేసుకుంటే మాట చక్కగా వస్తుందా? మన బుద్ధి జ్ఞానం కరెక్ట్గా ఉంటే వస్తుంది. మనం అవకతవకలు మాట్లాడితే అరే నీకు బుద్ధి ఉన్నదిరా, జ్ఞానం ఉన్నదిరా, ఇట్లా మాట్లాడతావురా అని అంటారు కదా. అంటే బుద్ధి జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే మనకు ధ్యానం ద్వారానే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ధ్యానములో అన్ని సిస్టములు 12 సిస్టములు వ్యవస్థలు కార్డియోవాస్కులర్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్, డైజెస్టివ్ సిస్టమ్ అన్ని సిస్టములు క్లీన్ అయిపోయి శుద్ధి జరిగి మనము మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసము మనము ఒక లెవెల్కు పోతూ ఉంటాం. ఎవరి శుద్ధి వాళ్ళు చేసుకోవాలంటే ఎవరు ఎంత ధ్యానం చేసుకుంటా ఉంటే అంత జరుగుతూ ఉంటుంది. ఈ ధ్యాన ప్రక్రియలో మెయిన్గా జరిగేది మన యొక్క వ్యవస్థలు క్లీన్ అయిపోయి, వ్యవస్థలు అంటే సిస్టమ్లు అన్ని క్లీన్ అయిపోయి మనము ఆత్మ ఎదుగుదలతోటి మనకి ఎంతో ప్రజ్ఞ పెరుగుతూ ఉంటుంది. ఇక అదంతా సబ్జెక్ట్ అంతా వేరే ఉంటుంది. ఇంతవరకు పెద్దలు వచ్చారు కాబట్టి పెద్దల యొక్క సందేశాలు. అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది. రవీంద్ర సార్ అన్నీ ఉన్నమ్మలా కనపడుతున్నారు. ఆయన చక్కగా చిన్న మాటలు 4 మాటలు వాడేసి మీరు కానివ్వండి అంటున్నారు. జై శ్రీరామ్. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. మళ్ళీ హాయిగా కూర్చున్నాం. డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు రవీంద్ర సార్, వాక్క్షేత్రం బాగుండాలంటే ధ్యానం చెయ్యాలి. ఉపేంద్ర సార్ ఏది బాగుండాలన్నా ధ్యానమే చెయ్యాలి. మనకి అది వజ్రాయుధం. అది అందుకే పత్రి మహారాజ్ కూర్చో, కళ్ళు పోయి ధ్యానం చెయ్యి. శ్వాస మీద ధ్యాస. అమ్మ కళ్ళజోళ్ళు తీసేద్దాం రా తల్లి. చేతి వేళల్లో వేలు పెట్టుకుందాం. ఏది జరిగినా మన మంచికి. అందరూ కళ్ళు మూసుకుందాం. అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి ఓ ప్రక్క. ఆ జగన్మాత మనందరినీ అసలైన కార్యక్రమం చేస్తున్నందుకు ఆశీర్వదిస్తోంది. అంతర్ముఖ సమారంభి బహిర్ముఖి సుదుర్లభే అంది ఆ తల్లి. అరే నేను మీ అందరి అంతరంగాల్లో ఉన్నాను. అక్కడ వెతకకుండా బయట ఎంత ఎతికినా సుదుర్లభే. సమయం వృధా చేసుకుంటున్నారు అని చెప్పింది ఆ తల్లి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ఒకే ఒక సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఆ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది పిరమిడ్
మెడిటేషన్ ఛానల్. ఈరోజు ఇక్కడ 200 మంది ఉండొచ్చు, కానీ మన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని 139 దేశాలకి లైవ్లో వెళుతోంది. ఏడు కొండలు ఎక్కితే ఆ స్వామి దర్శనం దొరుకుతుంది అంటారు. ఆ 7 కొండలు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారమని ఈ 7 కొండలు దాటితే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాం. ఆ వెంకటేశ్వరుడు ఎవరో కాదు, మనలోనే ఉన్నాడు. మనమై ఉన్నామనే సత్యాన్ని తెలియజేసే ఏకైక సాధన ధ్యానం మాత్రమే అని చెప్తున్నారు పెద్దలందరూ. శాస్త్రాలన్నీ మారుమ్రోగుతున్నాయి. అటువంటి ధ్యానాన్ని టీ తాగినంత తేలికని అందరికీ అపోహల నుంచి బయటపడేసి అందరికీ అందించేశాడు మన ఆనంద స్వరూపుడు పత్రి మహారాజ్. రాబోయే రోజుల్లో ఈ వరంగల్ పట్టణం కడ్తాల్ వరంగల్గా తీర్చిదిద్దబడుతుంది. 36x36 పిరమిడ్, అలాగే మరొక 10 ఎకరాల్లో ఒక గొప్ప ధ్యానాశ్రమం, గోశాల. ఆ ఆశ్రమంలో ఎవరు అడుగుపెట్టినా ఆరోగ్యవంతులై, ముఖ్యంగా జ్ఞానవంతులై పిరమిడ్ ధ్యానంతో బయటికి వెళ్ళాలని ఒక సంకల్పం ఆనంద్ దాలియా గారిది. దానికి మీరందరూ సహకరిస్తున్నారు. శ్వాస మీద ధ్యాస. ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు మనలో ఉన్నాడు, మనమై ఉన్నాం.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్ అంటోంది భగవద్గీత. నువ్వు ఈ భూమి మీద ఎన్ని చేసినా అవన్నీ సున్నాలే. నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కోసం శ్రమిస్తావో, ధ్యానం చేస్తావో, ఆ సున్నాల ముందు ఒకటిగా పెడితే ప్రతి సున్నాకే విలువ పెరుగుతోంది అంటాడు పత్రి మహారాజ్. అటువంటి ఆ గొప్ప ధ్యానాన్ని ఈ వరంగల్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా పత్రిజీ చెప్పింది తూచా తప్పకుండా ఆచరిస్తున్నటువంటి సొసైటీ వరంగల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ.